ఒక్కోసారి దేవుడి విషయంలో కూడా మనుషులకు ఉండేటువంటి స్వార్థం అసలు దాన్ని ఏమంటారు కనీసం ఆలోచన కూడా లేకుండా చేసిద్ది అనమాట. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వాళ్ళు ఏసీబీకి ఒక కేసు అప్పచెప్పారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. క్రాస్ చెక్ చేస్తుంటే భానుప్రకాష్ రెడ్డి సమ్ ఉంటారు కదా, పర్సన్ టీటీడీ బోర్డు మెంబర్, ఆయన చెప్తున్నాడు స్వామివారికి కప్పే పట్టు వస్త్రాలు ఉంటాయి అలంకరణకు సంబంధించి, అందులో కూడా కల్తీ. పట్టు కాదు, సిల్క్ సారిగా దుపట్టాన అంటే వేద ఆశీర్వచనం అయిన తర్వాత శేష వస్త్రం అన్నట్టు పట్టు వస్త్రాలు కప్పుతారు. ఎవరికి? వేద ఆశీర్వచనం పొందినటువంటి భక్తులకి. రంగనాయక మండపం ఉంటుంది అక్కడ, లైక్ అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అంటే సనాతన ధర్మానికి సంబంధించిన పెడుతున్న ఎఫర్ట్స్ కానీ అండ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయన వ్యవహరిస్తున్న విధానం వల్ల కానీ ఏపీలో బయటపడుతున్నటువంటి లూప్ హోల్స్ మొత్తం చెక్ చేస్తుంటే తెలిసి తెలియకుండా 2014-19 మధ్య టీడీపీ కూడా కొన్ని పట్టుకోలేకపోయింది. ఇప్పుడు 2024 తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతూ ఉంటే అసలు దాదాపు వైసీపీ కాదు, అంతగా ముందు నుంచి కూడా ఎవరైతే స్కాములు పడ్డారో వాళ్ళ లెక్కలు మొత్తం బయటకు వస్తాయి. కారణం ఎలా? ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టాడు అన్నట్టు టీటీడీలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు వాళ్ళు నడిపిస్తున్నారు కథ అంతా కూడా. అసలు పట్టు వస్త్రానికి నార్మల్ దానికి తేడా తెలియదు అంటే తెలియలేదు. ఇప్పుడు కల్తీ నెయ్యి ఉంది కదా, అందులో డిఫరెన్స్ ఎందుకు కనుక్కలేపారు నార్మల్ వాళ్ళు? ల్యాబ్లో కూడా కొన్ని అవశేషాలు ఎందుకు బయటపడలేదు ఏంటంటే వాడు ఆ రకం చేశాడు. అసలు నెయ్యలేదు, కల్తీ. ఈ రకం కెమికల్స్ వాడి, పామ్ ఆయిల్ వాడి, ఇంక వేరే వాడేసి ఆ రకం చేశాడు. ఇప్పుడు పరకామణి కేసో పక్క, కల్తీ నెయ్యి కేసో పక్క, దానిని మించిన కేసు ఇది. ఎందుకు ఈ మాట అంటున్నా దానిని మించిందని? ఇప్పుడు లడ్డూలు వచ్చేసి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఈవో ధర్మారెడ్డి, గతంలో ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి వాళ్ళు చెప్పింది ఏంటి? మొన్న అయోధ్యకి కొన్ని లడ్డూలు ఇచ్చారు, ఇక్కడ కూడా కొంతమంది జడ్జిలకి మిగతా కొన్ని లడ్డూలు ఇచ్చారు. ఆ లడ్డూలకి వాడిన నెయ్యి క్వాలిటీది, బట్ భక్తులకి ఇచ్చినటువంటి లడ్డూలు ఉన్నాయి అవి నార్మల్వి. సో వీఐపీలు, వివిఐపీలు, అఫీషియల్స్ ఎవరికైతే వాళ్ళు లడ్డూలు పొందారో కల్తీ నెయ్యి లేదు అంటే కల్తీ నెయ్యి కదా, ఒరిజినల్ నెయ్యి. దాని వాళ్ళకి తేడా తెలియలా. కానీ ఇప్పుడేంటి, వచ్చినటువంటి వాళ్ళల్లో వేద ఆశీర్వచనం పొందే వాళ్ళల్లో అత్యధికులు వచ్చేసి విఐపీలు, పొలిటీషియన్లు, జడ్జిలు వీళ్ళే ఉంటారు. బహుశా స్వామివారి పట్టు వస్త్రం కదని చెప్పేసి జాగ్రత్తగా ఫోల్డ్ చేసి ఇంట్లో దాచుకొని ఉంటారు. అది ఏమాత్రం తీసి చూసినా తెలిసిపోయేది, అరే నాయన అది పట్టు కాదురా బాబు, సిల్క్ రా అని చెప్పేసి. మార్కెట్లో దాని వాల్యూ వచ్చి 200-300 ఉంటుందంట. వీళ్ళు టెండర్లో దక్కించుకున్న అక్షరాల 1389 రూపాయలకి, అది కూడా 20,000కు పైగా ఇవ్వటానికి. ఎవరు? నగరికి చెందినటువంటి విఆర్ఎస్ అపరల్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ బ్యాచ్. నగరి అంటే రోజా నియోజకవర్గం గతంలో 2 times గెలిచింది ఆమె. ఇప్పుడు నగరికి సంబంధించి అన్నప్పుడు ఖచ్చితంగా రోజుకి తెలియకుండా ఉంటుందా? అంటే అపరాల్ వాళ్ళు టీటీడీ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు, తెలిసి ఉండిద్ది. వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు ఏంటి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. కానీ నాకు అనిపిస్తుంది, ఇది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, వాళ్ళు టీటీడీకి సంబంధించి పట్టు వస్త్రాలకు సంబంధించి ఏవైతే సప్లై చేస్తున్నారో 2015-16 సంవత్సరం నుంచి మొదలెడితే ఇప్పటివరకు కంటిన్యూ అయింది. అంటే ఈ మధ్యలో టీడీపీ హయాంలో కూడా ఇవే సప్లై చేశారా, లేదు వైసీపీ వచ్చాక ఒకవేళ రోజా సపోర్ట్ ఉండి నేను చూసుకుంటా పంపిణని చెప్పేసి అంటే ఇదంతా చేశారా? అది కూడా తెలియాలి. ఇది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంతే. నేను మరలా అంటున్నా, రోజాకి సంబంధం ఉందా లేదని విచారణలో తెలియాలి. బట్ నగర నియోజకవర్గం కాబట్టి, దట్టు నగరం నుంచి కాబట్టి వాళ్ళు వచ్చింది ఏది, ఈ బట్టలు సప్లై చేసినటువంటి వాళ్ళు, పట్టు వస్త్రాలు అని చెప్పి సిల్క్ సప్లై చేసినటువంటి వాళ్ళు. ఖచ్చితంగా రోజాకి ఎక్కడో చోట లింక్ ఉండే అవకాశం ఉంది, విచారణలో తెలియాలి. ఏ మాత్రం కానీ ఇక్కడ కనుక ఆమెకు లింక్ అనేది తెలిసిందంటే ఈసారి ఇక ఆమె ఎవరు కాపాడలేరు. ఇక ఈసారి ఆమె నోరు విప్పక తప్పదనమాట. ఆమె వెనక అసలు ఎవరున్నారు, ఏంటి బిగ్ బాస్ ఎవరు, ఏంటి మొత్తం. సో పాయింట్ కొందాం. అసలు ఇదంతా ఎలా బయటపడింది ఏంట్రా బాబు అంటే, ఈ టీటీడీ బోర్డు వాళ్ళల్లో కొంతమంది ఇల్లు అసలు అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు
ప్రతిదాన్ని కల్తీ చేశారు, ప్రతిదాన్ని కూడా వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు కదా. ఈ పట్టు వస్త్రాలు ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఎవరో గమనించారట. దాని మీద హోలోగ్రామ్ లేదు, ఓకేనా. బెంగళూరులో ఈ కేంద్ర పట్టు బోర్డు ఉండేది అనమాట, సెంట్రల్ సిల్క్ బోర్డు అని ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మొత్తం క్వాలిటీ చెకింగ్ చేస్తూ ఉంటారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు క్వాలిటీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా వీళ్ళు ఒక హోలోగ్రామ్ వేసి అప్పుడు దాని దగ్గర సప్లై చేయాలి మెటీరియల్ ఏదైనా. అలా టీటీడీకి వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ వేద ఆశీర్వచనం జరిగిన తర్వాత కప్పే శేషవస్త్రాలు భక్తులకి అందులో హోలోగ్రామ్ లేదు. హోలోగ్రామ్ లేకపోవడం ఏంటని చెప్పేసి అప్పుడు ఈ సెంట్రల్ పట్టు బోర్డుకి పంపున్నారు, సెంట్రల్ సిల్క్ బోర్డుకి బెంగళూరు. వాళ్ళు టెస్ట్ చేసేసి అరే బాబు అంటే పట్టే లేదు, ఇదంతా పాలిస్టర్, కొంచెం మాత్రము కాటన్ ఉందిరా బాబు అన్నారు. మెత్తగా ఉంటుంది కొంచెం కాటన్ కలిపాడు, మిగతా పాలిస్టర్ కొట్టాడు. అమ్మో అసలు ఏంది అసలు ఇది? మొత్తం 76 కోట్లు, అందులో 54 కోట్లు దాదాపు స్కామ్. ఏమనాలండి అసలు వాళ్ళని? నేను పవన్ కళ్యాణ్ అంటున్నాడు, మేము కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ తప్పుని కూడా వదలం, తప్పు చేసిన ఎవరైనా సరే లోపలేస్తాం అని అంటూ పరకామణికి సంబంధించి అది చాలా చిన్నదా నీకు అలా అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి? నీ మతానికి సంబంధించి ఏ చిన్నదైనా సరే ఎప్పుడన్నా ఎక్కడైనా జరిగితే నువ్వు అసలు ఇలా మాట్లాడగలవా? ఓకే, హిందువులన్నీ చిన్న చూపా, హిందూ దేవుళ్ళన్నీ నీకు దేవుళ్ళు కదా, హిందూ దేవాలయం అంటే నీకు అవి వచ్చేసి జస్ట్ లైక్ నార్మల్ బిల్డింగ్లు అన్నట్టే కదా. చెప్తాను జగన్మోహన్ రెడ్డి, దేన్ని వదలం, కాసుకొని ఉండని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో నేను కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా ఒకటే చెప్తున్నా, గతంలో ఎలాగైనా ఉండొచ్చుగా, కూటమి ప్రభుత్వం వచ్చాక సనాతన ధర్మానికి సంబంధించి హిందూ దేవాలయాలకు సంబంధించి మనకు సంబంధించినటువంటివి ఎక్కడైనా కానీ ఏ మాత్రమైనా సరే కొద్దిపాటి లోటుపాట్లు ఉన్న అవకతవకలు జరిగిన అన్నీ కూడా బయటికి తీస్తున్నారు. దానికి బాధ్యులను అందరూ కూడా లోపలేస్తూనే ఉన్నారు. త్వరలో పరకామణి కేసు సంబంధించి కానీ, కల్తీ నెయ్యికి సంబంధించి కానీ, ఇప్పుడు ఈ దీనికి సంబంధించి కానీ, పట్టు వస్త్రాలు సిల్క్ వస్త్రాలు సమర్పించారు చూసారా, ఇది పాలిస్టర్వి, వీటికి సంబంధించి దీని వెనక అసలు ఎవరున్నారంటే మొత్తం బయటికి లాగుతారు. ఐఆమ్ షూర్ జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నిజంగా సీనియర్ భక్తులు ఒకరు ఉన్నట్టు నాకు అనిపించట్లా. మొత్తం కూడా హిందూ మతస్థులు కాదు, వేరే మతస్థులు అనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో వాళ్ళ మాటలు, వాళ్ళ చాస్ట్, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న విధానం ఎంత ఎటకారంగా. ఆ కరుణాకర్ రెడ్డి అంటాడు, నేను వర్షం పడింది కదా, ఎన్ని వర్షపు చినుకులు పడ్డాయో చెప్పు అంటే నేను చెప్తానా, నేను చెప్పగలనా? అలా టీటీడీలో నా హయాంలో ఏదో జరిగిందంటే నేను ఎలా చెప్తాను అన్నాడు. అసలు ఏమైనా సంబంధం ఉందా? తర్వాత ఒక లేకుండా చెప్పటం కదా అది. అందుకే అన్ని లెక్కలు ఇప్పుడు తేల్చాలి అంటే సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు, ఇప్పుడు వచ్చే సెంట్రల్ స్టేట్ పోలీసులు, ఏసీబీ వాళ్ళు, సిఐడి వాళ్ళు అంతా కలగలిపి అన్ని కేసులను ఒక చోటకు చేర్చి ఫిల్టర్ చేసుకుంటా పోతే అప్పుడు నిజమైన బ్లాక్ షిప్స్ ఎవరు, టీటీడీలో ఆ రోజు చైర్మన్ ఉన్నటువంటి వాళ్ళ, ఇప్పటికీ టీటీడీలో ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళ, లేదన్నప్పుడు మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా, అవన్నీ కూడా బయటికి రావాలి.